సంకీర్తన అనేది కొత్త వాళ్ళతో తీయాలనుకున్న టైంలో ఆ రోజుల్లో స్వాతి లేదు మ్యాగజైన్, సచిత్ర వారపత్రిక అని ఉండేది, ఇంటిల్ల 10 సేమ్ అలాగే ఉండేది. ఇది వచ్చిన తర్వాత అది పడిపోయింది. స్వాతి బలరాం గారు స్వాతి వచ్చిన తర్వాత ఈ మ్యాగజైన్లు అన్నీ పడిపోవడం అనేది ఆంధ్రభూమి ఉండేది, ఆంధ్రపత్రిక ఉండేది యాక్చువల్గాను. బట్ ఇది బాగా ప్రబలంలోకి వచ్చేసింది. ఆయన అందులో ఒక శృంగార కథ, ఒక కామెడీ కథ పెట్టడంతో, కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడంతో ఎక్కడికో వెళ్ళిపోయింది బలరాం గారిది. యాక్చువల్గా ఆయన నాకు ఎప్పుడో పరిచయం. ఎందుకంటే ఆ పుస్తకంలో కవర్ పేజ్ చేశారు నాగేశ్వర గారి అబ్బాయిని, అక్కడ నేను వారసుడు వస్తున్నాడని. నేను అప్పుడు డైరెక్టర్ అయ్యే టైంలో కొత్త వాడిని పెట్టాలనుకున్నప్పుడు ఆ పుస్తకం అక్కడ చూశాను. కోడంబాకు అప్సరా హోటల్ కింద ఒక బడ్డీ కొట్టు ఉంటే అది చూసి కొనుక్కున్నాను. ₹1 2 అది. చెట్టుకని నేను మన్నాడు రాజమండ్రి వెళ్తున్నాను ప్రొడ్యూసర్ దగ్గరికి. వెళ్తున్నప్పుడు ఇది చూపించాను. అప్పుడు వాళ్ళ అబ్బాయి, ప్రొడ్యూసర్ గారు అబ్బాయి అన్నాడు అనమాట, అదే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా, మీరు వచ్చి విశ్వనాథ్ అసిస్టెంట్, అతను వచ్చి నాగేశ్వర గారు అబ్బాయి అంటే కొంచెం ఇది వస్తుందని పెట్టాము, లేకపోతే కొత్త వాళ్ళతో వెళ్దామని, కొత్త వాళ్ళతోటే తీద్దామని చెప్పేసి సంకేతం అనుకున్నాను. ఈ విధంగా జరిగింది యాక్చువల్గా. అప్పుడు సినిమా పాటలు నేను ఇళయరాజా తోటి, నా సినిమాలన్నీ ఇళయరాజే, ఆయనతో బాగా చేయించుకోవడంతో ఆ పాటలు బాగున్నాయని చిరంజీవి గారు ఎక్కడో అంటే ఏడుది నాగేశ్వర గారు అబ్బాయి చెప్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను యాక్చువల్గా క్యాసెట్ పట్టుకుని. అని నేను ఆల్రెడీ కొనుక్కున్నాను గీతాకృష్ణ అని, చాలా బాగున్నాయి. అదే టైంలో బాలచంద్ర గారి డైరెక్షన్లో రుద్రవేణి తీస్తున్నాడు అతను. అంజనా ప్రొడక్షన్ పెట్టి మంచి ఉద్దేశంతో పెట్టారు, మంచి సినిమాలు ఇక్కడ చేద్దాం, మంచి అంటే కొంచెం ఆఫ్ బీట్ లాగా మ్యూజికల్స్, డ్యాన్స్ ఓరియంటెడ్ చేద్దామని పెట్టారు. అది అంజనా ప్రొడక్షన్స్ అని. మిగతా వాళ్ళకి ఎలాగా కమర్షియల్ చేస్తాడు కదా, కోదండరావు డైరెక్షన్లోను, రాఘవేంద్రరావు, ఇంకా అందరు డైరెక్టర్ల దగ్గర పక్కా కమర్షియల్ హీరో అయిన. సో ఇందులో మంచి ఇటువంటివి తీద్దాం, కొంచెం ఆఫ్ బీట్ అని మంచి ఉద్దేశంతో పెట్టారు. అది అందులో మీరు చేస్తారా అని అడిగారు. నేను ఆల్రెడీ సంకీర్తన చేస్తున్నాను, విశ్వనాథ్ గారు అసిస్టెంట్ కాబట్టి అది చేస్తానన్నా. ఆయన ఉద్దేశంలో నేను మళ్ళీ సంకీర్తన లాంటిది చేస్తానని ఉంటుంది మనసులోను. ఈలోగా రుద్రవేణి కూడా ఆడద్ది, సంకీర్తన కూడా హిట్ అయిపోతుంటే 2 డమాల్ కమర్షియల్గా. ఇంకో సినిమా డమాల్ చిరంజీవిది ఆరాధన, బ్రహ్మాండం ఉంటాయి పాటలు. అది భారతీరాజా, అది ఆగిపోయి అల్లు అరవింద్ గారికి టేకప్ చేసి ఆయన ఫినిష్ చేసాడు దాన్ని. ఎక్కడ ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చినాయి ప్రొడ్యూసర్కి వాళ్ళందరికీ. అది 3 సినిమాలు ఇక్కడ. ఒకటి రుద్రవేణ, కే బాలచందర్, సంకీర్తన కొత్తోడు నేను, ఇది వచ్చి ఆరాధన వచ్చి భారతీరాజా. అది కడలూరు కవిదయగళ్ళని చాలా మంచి సినిమా, సత్యరాజ్ యాక్ట్ చేసాడు, రేఖాను. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. అది కొంచెం ఆగిపోయి చేయటం వల్ల ఆ ప్రోడక్ట్ ఒక స్టేల్ అయిపోయింది. అది ఈ 2 సినిమాలు కూడా, ఈ 3 సినిమాలు కూడా కమర్షియల్గా ఫెయిల్ అయిపోయినాయి. సంకీర్తన, రుద్రవీణ, వీటిల్లో పాటలు బాగుండేది సంకీర్తన ఫ్రెష్గా, అందులోనే బాగుంటాయి. కానీ అందులో తమిళ్లో వినేసామవి. కడలూరు కవిదయగళ్ళు అనే సినిమాలో ఉన్న పాటలనే పెట్టారు, చాలా బాగుంటుంది, చాలా బాగుంటాయి. ఒక్కొక్క 2 పాటలు నా సినిమాలో కంటే నాకు అవే ఇష్టం. ఇళయరాజా గారు చేసిన దాంట్లో. అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు క్యాసెట్లు ఇవ్వడానికి వెళ్ళి నాకు ఒకటి సినిమా చేస్తావా అని అన్నారు. తర్వాత ఈ 3 సినిమాలు ఇలా అవడంతో భయపడిపోయాడు, వీడు మళ్ళీ సంకీర్తన లాంటిది కళాగానం తీస్తాడేమో అని.